బాధితుడు మెజిస్ట్రేట్‌కు ఆశ్రయించి కోర్టు ఆదేశాలు తెచ్చిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగాలా? ఎంతమందికి తెలిసిది? ఇప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు అవ్వంగానే పరువు నష్టం కింద గానీ, ఇంకోటో ఎఫ్ఐఆర్ నమోదు అవ్వంగానే కోర్టు అనుమతి వచ్చిన తర్వాతనే బాధితుడిని పోలీసు వాళ్ళు పట్టుకొని పోతారా? లేదు అంటే ముందుగానే పట్టుకొని పోతారా? చాలామంది కంప్లైంట్ రాగానే ఫోన్ చేసి రా బాబు అన్నపూర్ణనా? హాయ్ అండి, థ్యాంక్ యూ. సో ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాన్ కాగ్నిజబుల్ నేరం, నాన్ కాగ్నిజబుల్ అంటే బెయిలబుల్, స్టేషన్ బెయిల్ ఉన్నటువంటి నేరాలు, ఘోరాలు ఏవైనా కావచ్చు. అలాంటి కేసులలో, అలాంటి కంప్లైంట్స్లలో, అలాంటి ఎఫ్ఐఆర్లలో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నేరుగా కట్టకూడదు. బాధితుడు మెజిస్ట్రేట్ను ఆశ్రయించి కోర్టు ఆదేశాలు తెచ్చిన తర్వాతే పోలీసులు రంగంలోకి దిగాలి. ఓకేనా? అంతవరకు పోకూడదు అసలు. ఇంకోటి ఏంటంటే యాంత్రిక అరెస్టులు వద్దు. ఆర్నేష్ కుమార్ కేసు తీర్పును పాటిస్తూ చిన్న చిన్న కేసుల్లో ఇష్టానుసారంగా అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశించింది. ఆర్నేష్ కుమార్ కేసు చాలామందికి తెలియదు. ఆ కేసు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను కూడా ఒకసారి చెప్పిన నా లైవ్లో, అది చాలామందికి తెలుసు అని అనుకుంటున్నా. తెలియకపోతే ఏమి ఇబ్బంది లేదు, మళ్ళీ పాత వీడియోలు అన్నీ లైవ్లో చెక్ చేసుకుంటూ పోతే తెలుస్తుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే లీగల్ ఒపీనియన్ తప్పనిసరి. గుర్తుపెట్టుకోండి. సార్ తలకాయ కొర్రీ అంటారు, అక్క ఏం చెప్పారు? ఎస్, తలకాయ కర్రీ. సో లీగల్ ఒపీనియన్ తప్పనిసరి. సోషల్ మీడియా, రాజకీయాలకు సంబంధించిన సున్నితమైన కేసుల్లో ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్, గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే గవర్నమెంట్ లాయరు, పీపీ అంటారు, న్యాయపరమైన సలహాలు తీసుకోవడం తప్పనిసరి. నాన్ కాగ్నిజబుల్ బెయిలబుల్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేటువంటి కేసులలో అతన్ని జైలుకు పంపించాలి అంటే ఖచ్చితంగా సంబంధిత కోర్టు ఆర్డర్ కాపీ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే రెచ్చగొట్టే మాటలు, అవతల వ్యక్తిని అవమానపరిచే మాటలు, ఇట్లాంటివి వారిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. కానీ చాలామంది అట్లా చేయడం లేదు. అది జరగని పని, అది సాధ్యం కాని పని కూడా. ఓకే, ఒక ఫిర్యాదు రాజకీయ ప్రేరేపితమని లేదా అబద్ధమని తెలిపితే పోలీసులు ధైర్యంగా ఆ కేసును మూసివేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తుపెట్టుకోండి. ఒక ఫిర్యాదు రాజకీయ ప్రేరేపితమని లేదా అబద్ధమని తేలితే పోలీసులు ధైర్యంగా లేదా ఆ కేసు మూసివేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది 7వ పాయింట్. గుర్తుపెట్టుకోండి. ఫిర్యాదు రాజకీయ ప్రేరేపితం కాదని తెలిసిన, ఆ రాజకీయానికి దీనికి అసలు పొంతనే లేదు అని తెలిసిన, అంతకుముందే ఇతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆ ఎఫ్ఐఆర్ అనేది వెంటనే మూసివేయాలని హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శక సూత్రాలలో ఇది 7వ పాయింట్. ఓకే, పోలీస్ వ్యవస్థ రాజకీయ ఒత్తిళ్లకు లోను కాకుండా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటమే లక్ష్యంగా హైకోర్టు తీర్పునిచ్చింది. లాస్ట్ పాయింట్ ఇది. ఈ మార్గదర్శకాలతో ఇకపై సోషల్ మీడియా వేదికగా జరిగే అరెస్టులకు, అక్రమాలకు అడ్డుకట్ట పడడమే అవకాశం ఉంది. సో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఉన్నా, చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. పొలిటికల్గా కొట్లాడే వాళ్ళు ఒక ఛానల్ అయితే, న్యూస్ ఛానళ్ళల్లో ఇంకా రోజు డిబేట్లే, రోజు ఆర్గ్యుమెంట్లే, కొట్లాటలే, డిబేట్ మీద డిబేట్లు వేస్తారు. సో వాటితో కంపేర్ చేసుకుంటే మనది పెద్ద ఛానల్ కాదు, మనం పొలిటికల్కి సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం లేదు, ఒక వ్యక్తికి సంబంధమే లేదు. మన పని ఎంతున్నా మన లీగల్గా మనం మాట్లాడడమే జరుగుతుంది. వేరే టాపిక్ మనం తీయము, మనకు అవసరం లేదు. ఎక్కడైనా జరిగిన కేసుల గురించి మాత్రమే మనం మాట్లాడతాం. అంటే లైక్
అక్క నివాస్ తమ్ముడు రాలేదనుకుంటా.